హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటెమ్స్‌తో ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా యూజ్ అయ్యే మన ఇంటికి 7 యూజ్‌ఫుల్ టిప్స్ లేదా ఐడియాస్ చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సిల్వర్ ఐటెమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీటిని మనం ఎంత క్లీన్ చేసినా కూడా అసలు ఇందులో మురికి అంటే ఆ నలుపుదనం మరియు జిడ్డయితే అస్సలు వెళ్ళవండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నిమిషాల్లో అన్నమాట. అది కూడా మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోని తప్పకుండా ట్రై చేయండి. అంతే కాకుండా ఈ సిల్వర్ క్లీన్ చేసే ఐటెమ్స్ మనం క్లీన్ చేయడానికి ఆన్‌లైన్‌లో కొంటూ ఉంటాము. లేదా బయట షాప్స్‌లో కొంటూ ఉంటాము. అండ్ మన మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా అయితే పేస్ట్ అండి మన ఇంట్లో ఏదైనా పర్వాలేదు. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కొత్తగా ఒక బ్రష్ తీసుకున్నాను. ఎందుకంటే పూజా సామాగ్రి కాబట్టి కొత్తవి యూజ్ చేయాలి. పాతవి యూజ్ చేయకండి. చూడండి ఈ విధంగా కొత్తగా ఒక బ్రష్ తీసుకొని ఇప్పుడు మనం ఈ బేకింగ్ సోడా పేస్ట్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 బాగా కలుపుకోవాలి. అలా కలిసినట్లయితే ఒక లిక్విడ్ లాగా తయారవుతుందండి. చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి సిల్వర్ ఐటెమ్స్ అనేవి. కేవలం పూజ సామాగ్రినే కాదండి. పట్టీలు ఇంకా మనం గ్లాసెస్, ప్లేట్స్ అలాంటివి మనం పెద్ద పెద్ద దీపాలు అలాంటివి తీస్తూ ఉంటాము. వాటికి కూడా ఈ విధంగానే చేసుకోండి. చాలా సింపుల్‌గా రిమూవ్ అయిపోతుంది. మనం నార్మల్‌గా క్లీన్ చేసేటప్పుడు అస్సలు వెళ్ళవు. ఈ బ్లాక్‌నెస్ మరియు జిడ్డనేది చాలా ఈజీగా ఈ టిప్‌తో మనం రిమూవ్ చేసుకోవచ్చండి. బ్రష్‌తో కొద్దిగా తీసుకొని ఈ లిక్విడ్‌ని బాగా ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎటువంటి కష్టం లేకుండా. మనం బయట ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటాము. లిక్విడ్స్ అనేవి క్లీన్ చేయడానికి, సిల్వర్ ఐటెమ్స్ క్లీన్ చేయడానికి. ఎందుకు తీయాలండి? మన మనీ వేస్ట్ చేయకుండా ఇంట్లోనే ఈ విధంగా ఈ చిట్కాతో చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా రిమూవ్ అయిందో మీరే చూస్తారు. ఇప్పుడు నేనైతే క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి పాత దాన్ని ఈ విధంగా కొత్తగా చేసుకున్నామండి. చాలా ఈజీగా ఆ బ్లాక్‌నెస్ మరియు ఆ జిడ్డుని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ మరియు బేకింగ్ సోడాతో చాలా ఈజీగా రిమూవ్ అయిపోయిందండి. ఎటువంటి కష్టం లేకుండా తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ అండి మన ఇంట్లో ఇలాంటి పెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యూజ్ చేసిన తర్వాత ఈ పెన్స్‌లో ఇంక్ అయిన తర్వాత పడేస్తూ ఉంటాము. అసలు అలా పడేయకండి. చాలా యూజ్ అయ్యి ఒక ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. చాలా యూజ్ అయ్యే ఒక ఐడియా అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పైన ఓపెన్ చేసుకొని ఈ క్యాప్‌ను చూడండి కొద్దిగా గమ్ లేదా ఇలాంటి గ్లూ స్టిక్ తీసుకొని ఈ విధంగా మనం అంటించుకోవాలి. మిడిల్‌లో అయితే మీ దగ్గర ఎన్నుంటే అన్ని అంటించుకోండి. చాలా యూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను కేవలం ఒకటే అంటించుకున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనం ప్రతిరోజు సాయంత్రం వేళల్లో అగరబత్తులైతే వెలిగిస్తూ ఉంటాము. ఎందుకంటే, ఒక సువాసన రావడానికి. మనం ఎప్పుడు గాని పూజా గదిలో ఉన్న అగరబత్తి స్టాండ్‌ని మనం దాన్ని యూజ్ చేయము. ఎందుకంటే, పూజా గదికి అది పరిమితం కాబట్టి, మనం బయట ఈ విధంగా వెలిగించేటప్పుడు ఎటువంటి ఆర్గనైజర్ తీయకుండా బయట కూడా ఈ విధంగా సింపుల్‌గా మనం ఇలాంటి ప్లేటు మరియు ఈ పెన్ యొక్క పైన క్యాప్‌ను పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా నిలబడుతుందనమాట అగరబత్తయితే. అసలిది పడదనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను అటు ఇటు కదిలిస్తుంటే కూడా అస్సలు పడదండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఆ అగరబత్తి డస్ట్ కూడా అలాగే డైరెక్ట్‌గా కింద పడుతుందనమాట. అటు ఇటు అస్సలు పడదండి. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల అగరబత్తులంటేనే ఈ విధంగా డస్ట్ అయితే కింద పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా డస్ట్ కూడా డైరెక్ట్‌గా ప్లేట్‌లోనే పడుతుందండి. చాలా మంచి చిట్కా అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్. మూడవ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి అగరబత్తుల యొక్క ఇలాంటి స్టిక్స్ అంతా కాలిపోయిన తర్వాత చివర్లో ఈ విధంగా ఉంటాయి కదండీ! వీటిని పడేయకుండా చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చనమాట. చాలా చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను ఇలాంటి బాక్స్ అయితే ఒకటి తీసుకున్నానండి. పైన మూతైతే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్‌ని ఖాళీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్స్ తీసుకొని ఈ విధంగా 2 ఒక దగ్గర చేర్చి వెనకాలకి చూడండి ఎండింగ్‌లో కొద్దిగా గ్లూ స్టిక్ లేదా కొద్దిగా గ్లూ యాడ్ చేసి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. మిడిల్‌లో కాకుండా సైడ్స్‌లో ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ స్టిక్స్‌నయితే ఇలాగే సేమ్ అన్నీ మనం సెట్ చేసుకోవాలి. 2 జట్ చేసి సైడ్స్‌లో మొత్తంగా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసుకుందామండి. దీని ప్లేస్‌లో మీరు గ్లూ స్టిక్ కూడా చాలా ఈజీగా
అంటించుకోవచ్చు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. గ్లూ గన్ ప్లేస్‌లో గ్లూ స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఆర్గనైజర్ అయితే మనం రెడీ చేసుకున్నాము. ఇక్కడైతే నేను ఒక చిన్న డబ్బా ఒకటి తీసుకున్నానండి. ఇలాంటి చిన్న చిన్న సైజున్న డబ్బా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ విధంగా తీసుకొని వెనకాల కూడా ఈ విధంగా గ్లూ స్టిక్ లేదా గ్లూ గన్ అంటించుకొని మిడిల్‌లో మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి ఆర్గనైజర్ అయితే రెడీ అయింది. దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇలాంటి దారాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. గజిబిజి లేకుండా, అక్కడెక్కడ పెట్టకుండా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా తొందరగా దొరుకుతుందనమాట. ఈ టిప్ మాత్రం టైలర్స్‌కి చాలా చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలుగో టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి కొబ్బరైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. దీని వెనకాలున్న ఈ కొబ్బరి పీచుని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా చాలా హెల్తీ అనమాట. ఈ విధంగా రీయూజ్ చేసుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా రీసైకిల్ చేసుకోవచ్చండి. ఇలాంటి పీచుతో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను అంతా మొత్తంగా ఈ విధంగా విడిపించుకుంటున్నాను. కొబ్బరి పీచుని ఈ విధంగా అంతా మనం రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మనం అంతా ఒక దగ్గర చేర్చి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఇలాగే మొత్తంగా అన్ని మనం కొన్ని అయితే రెడీ చేసుకోవాలి. కొబ్బరి పీచుని ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత, ఇప్పుడు చూడండి 2 ఈ విధంగా తీసుకొని చివరి నుండి మనం ఒక దగ్గర చేర్చి ఈ విధంగా తయారు చేసుకోవాలి. సేమ్ ఇలాగే మనం ఒక దారంలాగా తయారు చేసుకోవాలండి. చివరి నుండి ఈ విధంగా సెట్ చేసి కొబ్బరి పీచు అనేది బయటకు రాకుండా ఈ విధంగా ఒక రౌండ్ షేప్‌లో మనం తయారు చేసుకోవాలనమాట. చాలా చక్కగా ఉంటుంది ఆర్గనైజర్. ఈ విధంగా చేసుకోవడం వల్ల అసలు రాకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా అంతా మనం ఒక రౌండ్ షేప్‌లో తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి నేను మొత్తం కొబ్బరి పీచును ఒక దారంలాగా మనం సెట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మనం రౌండ్ షేప్‌లో ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎక్కడ కొబ్బరి పీచు అనేది బయటకు రాకుండా ఈ విధంగా మనం రౌండ్ షేప్‌లో తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక సూది దారం తీసుకొని ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం కుట్టుకున్నట్లయితే చాలా ఈజీగా బయటకు రాకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. చూడండి మిడిల్‌లో కాకుండా మిడిల్ నుంచి సైడ్‌లో ఈ విధంగా మనం లోపలికి నుండి బయటకి ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టుకోవాలి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కొబ్బరి పీచు కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా కుట్టుకున్నట్లయితే. చూడండి ఇక్కడ చూపించిన విధంగా మనం కుట్టుకున్న తర్వాత ఇది మాత్రం కిచెన్‌లో చాలా చాలా యూజ్ అవుతుందండి. 365 రోజులు యూజ్ అవుతుందన్నమాట. అండ్ హెల్తీ కూడా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం కిచెన్స్‌లో ఎక్కువగా సామాన్లు కడగడానికి సామాన్ల నారైతే తీస్తూ ఉంటాం బయట. వాటిని మనం పదే పదే యూజ్ చేయడం వల్ల వాటిలో ఉన్న కెమికల్స్ అనేవి ప్లేట్స్‌లో లేదా ఆ గ్లాసెస్‌లో అలాగే ఉండిపోతుంది. అండ్ మనం పదే పదే వాడటం వల్ల అందులో బాక్టీరియా, ఫంగస్ అయితే ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఇది వారానికి ఒకసారి మనం ఈ విధంగా తయారు చేసుకొని యూజ్ చేసుకున్నట్లయితే చాలా హెల్తీ అండి. అండ్ మనం పర్యావరణాన్ని డ్యామేజ్ చేయకుండా ఉంటాము. అంతేకాకుండా కొబ్బరి పీచుల్ని పడేయకుండా ఈ విధంగా రీసైకిల్ చేసుకోవచ్చనమాట. మన మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చండి. చూడండి మనం ఎంత ఈ విధంగా మడిచిపెట్టినా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల అండ్ చాలా వరకు చాలా రోజుల వరకు వస్తుందండి. చాలా యూజ్‌ఫుల్ ఈ కొబ్బరి పీచులనేవి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐదవ టిప్ అండి. మన ఇంట్లో ఇలాంటి బిస్కెట్ బాక్సెస్ తీస్తూ ఉంటాము. వీటికి చూడండి ప్రత్యేకంగా ఈ విధంగా లోపల ప్లాస్టిక్ కవర్ లాగా వస్తుంది. వీటిని మాత్రం పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ అండి. చాలా బావుంటుంది. ఈ విధంగా నేను 2 బాక్సెస్ యొక్క ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ లోపల ఉన్నవి తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పీస్ అయితే కొట్టుకోవాలి రాకుండా. చూడండి ఈ విధంగా మనం పొడవుగా పీస్ కొట్టుకున్న తర్వాత దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇదైతే మల్టీ పర్పస్ అండి. ఇందులో మనం ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. ముఖ్యంగా చిన్న చిన్న మలలు అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. అసలు టయానికి అస్సలు దొరకవు. ఈ విధంగా ఈ బాక్సెస్‌లో మనం ఆర్గనైజ్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఎత్తుకోవచ్చు. అండ్ మనకు తొందరగా దొరుకుతుందండి. చాలా సేఫ్‌గాను ఉంటుందన్నమాట. ఈ విధంగా కబోర్డ్స్‌లో ఒక దగ్గర మనం పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆరో టిప్ అండి. మనం ప్రతి ఒక్కరు ఇళ్లల్లో అయితే దీపాలు వెలిగిస్తూ ఉంటాము. శుక్రవారం లేదా శనివారం. అలాంటి రోజుల్లో మనం దీపం వెలిగించేటప్పుడు ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. చాలా చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ కొద్దిగా పచ్చ కర్పూరం అయితే తీసుకున్నానండి. ప్రతి పూజా సామాగ్రి షాప్‌లో పచ్చ కర్పూరం ఖచ్చితంగా అవైలబుల్‌గా ఉంటుందండి. ఇది కేవలం రూ. 70 లేదా రూ. 50 ఉంటుందనమాట. మనం ఈ చిన్న డబ్బా మనం ఏకంగా 1 మంత్ వరకు యూజ్ చేయవచ్చు. ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా మరియు ఇంటికి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. టిప్స్‌లో తప్పకుండా
తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను కొద్దిగా పచ్చకర్పూరం అయితే షాప్ నుంచి తెచ్చినప్పుడు గడ్డలుగా ఉంటుంది. దాన్ని ఈ విధంగా స్మాష్ చేసుకోండి. పొడిగా చేసుకోవాలన్నమాట. చిట్కాకి చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా నేను కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని ఈ విధంగా అంతా పొడిగా చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో అప్పుడు ఈ విధంగా దీపంలో వెలిగించిన తర్వాత కొద్దిగా ఈ స్మాష్ చేసిన, పొడి చేసిన పచ్చకర్పూరాన్ని దీపంలో వేసినట్లయితే దీపం వెలిగేటప్పుడు ఆ పచ్చ కర్పూరం సువాసన వస్తుందండి. చాలా మైండ్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. చాలామంది ఇళ్లల్లో నెగెటివ్ ఎనర్జీ అండ్ కంటి దృష్టి అలా ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ పచ్చ కర్పూరం మనం దీపంలో వెలిగించినట్లయితే నెగెటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందండి. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇంట్లోకొస్తుందనమాట. ఈ చిట్కా ఫాలో అయినట్లయితే. ఇంకా చెప్తూ ఉంటారండి. ఈ విధంగా మనం పచ్చ కర్పూరం దీపంలో పెట్టి వెలిగించినట్లయితే డబ్బును కూడా ఆకర్షిస్తుంది అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని చెప్తూ ఉంటారండి. మంచి చిట్కా అన్నమాట. ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా మనం చేసేటప్పుడు చాలా మంచి చిట్కా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ పచ్చ కర్పూరం దీపం వెలిగించేటప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏడవ టిప్ అండి. మన ఇంట్లో మనం శుక్రవారం లేదా శనివారం, మంగళవారం అలాంటి రోజుల్లో ధూపమైతే ఖచ్చితంగా వేస్తూ ఉంటాము. ధూపానికి అగ్గినిప్పులు లేని సమయంలో ఈ విధంగా కొబ్బరి చిప్పలతో వేస్తూ ఉంటాము. ఈ విధంగా ఈ కొబ్బరి చిప్పలతో అగ్గినిప్పులు తయారు చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే సాంబ్రాణి వేస్తామో, సాంబ్రాణి కాకుండా మరికొన్ని యాడ్ చేసుకోండి. సాంబ్రాణితో పాటు చాలా మంచిది. ఇంట్లో నుంచి నెగెటివ్ ఎనర్జీ మరియు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి వస్తుందనమాట. అంతే కాకుండా కంటి దృష్టి అలాంటిది లేకుండా బయటకి వెళ్తుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ చిట్కా. మనం సాంబ్రాణితో పాటు ఇవి కూడా యాడ్ చేసుకొని వేయండి. ఇక్కడైతే నేను యాలకులు, లవంగాలు ఈ విధంగా దంచుకొని వేసుకున్నానండి. మిక్సీలో లేదా ఈ విధంగా దంచుకొని వేసుకోండి. సాంబ్రాణితో పాటు ఈ విధంగా మనం యాలకులు మరియు లవంగాలను దంచుకున్న లవంగాలు, యాలకులు వేసుకున్నట్లయితే ఇంట్లో ఒక మంచి సువాసనగా ఉంటుంది. అంతే కాకుండా నెగెటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. అండ్ కంటి దృష్టి కూడా పోతుందనమాట. అంతే కాకుండా అండి ఇదైతే ఏనుగు పేడ అన్నమాట. మేము ఎక్కువగా పల్లెటూరు సైడ్‌లో ఉంటామండి. అక్కడైతే మా సైడ్ అయితే అడవులున్నాయన్నమాట. ఎక్కువగా చేలల్లో అయితే ఇలా ఏనుగులొస్తూ ఉంటాయండి. ఇదైతే ఏనుగు పేడ అన్నమాట. చూడండి అవి ఎక్కువగా కొమ్మలు అలాంటివి తింటూ ఉంటాయన్నమాట. దాని పేడ కూడా చూడండి ఎలా ఉందో గడ్డిలాగా ఉంది చూడండి. ఈ విధంగా నేను కొద్దిగా ఏనుగు పేడ తీసుకొని బాగా స్మాష్ చేసుకొని, ఈ విధంగా సాంబ్రాణి వేసేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం చేసేటప్పుడు మన ఇంట్లో ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వెళ్తుందండి. అంతే కాకుండా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందన్నమాట. కంటి దృష్టి నుంచి మనం తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఏనుగు పేడ వేసాం కాబట్టి ఇంట్లో భయం అలాంటివి లేకుండా ఉంటాయన్నమాట. చిన్న పిల్లలున్న ఇంట్లో ఎక్కువగా భయపడుతూ ఉంటారు. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు భయం అస్సలు లేకుండా ఉండాలంటే ఈ విధంగా ఏనుగు పేడతో మనం సాంబ్రాణి వేసినట్లయితే చాలా చాలా మంచిది. మా సైడ్‌లో అయితే ఈ విధంగా దొరుకుతాయండి. లేని పక్షంలో మీరు పూజా సామాగ్రి దొరికే షాప్‌లో అడగండి. ఏనుగు పేడ దొరుకుతుందో లేదా? అది లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ విధంగా సాంబ్రాణితో పాటు యాలకులు, లవంగం మరియు ఏనుగు పేడ వేసినట్లయితే ఇంట్లో చాలా మంచిదండి. అంతే కాకుండా లక్ష్మీదేవి కూడా ఇంట్లోకొస్తుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కాలు చాలా చాలా యూజ్‌ఫుల్. ఈరోజు మంచి చిట్కాలు చెప్పాననుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.